లైఫ్లో సెటిల్ అయిన తర్వాత తేడా రాకూడదు. ఆ రోజున ఎంత మాట అన్నావురా, ఆ రోజు ఎంత పన్నా నాకు ఇవాళ వచ్చిందిరా ఛాన్స్ అన్నాడంటే వాడి కడుపులో దేవుని భయము లేని వట్టి లోక సంబంధాడు. ఇప్పుడు కృతజ్ఞత అనండి. సాధారణంగా కృతజ్ఞత అనేది ఎప్పుడు ఏదైనా మేలు పొందినప్పుడు, మేలు కలిగినప్పుడు, లాభం కలిగినప్పుడు, ప్రయోజనం చేకూర్చినప్పుడు, కష్టం తీరిపోయినప్పుడు, ఉన్న చిక్కులు బాధలు ఇబ్బందులు తొలగిపోయినప్పుడు వచ్చే ఒక భావ వ్యక్తీకరణ, హృదయ స్పందన లక్షణం కృతజ్ఞత. ఇప్పుడు మీరందరూ నోరు తెరిచి నాకు జవాబు చూడండి. మరియమ్మకి ఏ మేలు కలిగింది? 2 కుటుంబాల్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిడ్డ కూడా పెళ్లికి సిద్ధపడుతోందండి. ఈ సమయంలో గబ్రియల్ తన గదిలోకి వస్తే, దయాప్రాప్తురాలా నీకు శుభం అంటే, ఆ శుభవార్త ఏమై ఉండదు? నీ పెళ్లి గ్రాండ్గా జరుగుతుంది బిడ్డ. సత్రములో తాగుబోతోడుకు చోటుందంటే ఇలా చూడలేదంట. ఎంత ఘోరమండి. ఇంకో అరగంటకో గంటకో ప్రసవిస్తుంది అన్నంత పీక్ ఆశలో గాడిద మీద ప్రయాణం ఎట్లుంటుందండి ఊహించండి. అసలు భూమి మీద ఎవరన్నా పర్లేదు, కానీ అమ్మాయి అంటే ఎప్పుడు తట్టుకుంటాడండి? గుండె పగిలిపోద్ది. ఎవడెన్ని మాట్లాడు, కొడుకా ఏ బిడ్డ నువ్వేంటి నాకు తెలుసు కదా, నేనున్నాను కదా అంటే దర్జా బతికేలనిపిస్తుంది. కానీ అమ్మ కూడా ఏంటి పాపం పో బయటికి ఎంటేస్తే లైఫ్లో సెటిల్ అయిన తర్వాత తేడా రాకూడదు. జోసెఫ్ కింగ్ అయిన తర్వాత అన్నదమ్ములు వచ్చారు. నన్ను ఇంత పని చేశారా మీరు అని కత్తి కర్ర తీసుకుని చెత్త కొడిస్తే అడిగిన ఎవరు లేడు. న్యాయం కూడా వాళ్ళు చేసిన దానికి. కానీ యోసేపు అన్న మాట నన్ను చాలా తీవ్రంగా లైఫ్లో ప్రభావితం చేసింది. అన్నయ్యలు ఎప్పుడైతే ఇతను యోసేపు మమ్మల్ని గుర్తుపట్టాడు అన్న సంగతి అర్థమైంది, కచకచకచలు ఆడిపోయి చంపేస్తాడు ఇప్పుడు అని వణికిపోతుంటే ఒక్క మాట అన్నాడు, అన్నలారా మీరు భయపడకండి, నేను దేవునికి భయపడువాడను అన్నాడు. వాట్ ఈజ్ స్టేట్మెంట్ అండి అది. యాక్చువల్గా నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే, నేను దేవుని ప్రేమ కలిగిన వాడిని, నేను క్షమాహృదయం కలిగిన వాడిని. ఈ డైలాగులు వాడాలి అక్కడ. మీరు భయపడకండి, నేను దేవుని ప్రేమ కలిగిన, దేవునికి క్షమాహృదయం కలిగిన, మిమ్మల్ని క్షమిస్తున్నాను, నేను సమాధానాన్ని కోరేవాడిని. ఇలా ఉంటే చాలా రిలవెంట్గా ఉంటుంది అక్కడ. కానీ జోసెఫ్ అంటాడు, మీరు భయపడకండి, నేను దేవునికి భయపడతాను. దేవునికి భయపడే వాళ్ళు పగ తీర్చుకునే లక్షణం ఉండదు, కృతజ్ఞత కలిగిన లక్షణమే ఉంటుంది. స్తోత్రం. ఆ రోజున ఎంత మాట అన్నావురా, ఆ రోజు ఎంత పన్నా నాకు ఇవాళ వచ్చిందిరా ఛాన్స్ అన్నాడంటే వాడి కడుపులో దేవుని భయము లేని వట్టి లోక సంబంధాడు. నువ్వు దాన్ని దేవునికి వదిలేయాలా? అది ఏ రేంజ్ అన్నా నీకు అనుభవించి తెలుస్తుందని అడిగి దెబ్బ కొట్టిన లైఫ్ మీద నువ్వు గబుకొని మాట్లాడేస్తున్నావు, క్షమించేమని. బాధపడ్డవాడు తెలుసుద్ది, నీకేంటి చెప్తావు అని మీకు అనిపించవచ్చు కాక, నీ చేతుల్లోకి నువ్వు విషయాలు తీసుకొని నువ్వే ట్రై చేస్తే చాలా విషయాలు యేసు ప్రభు తన చేతుల నుంచి వదిలేసి నువ్వే చూసుకోవాలని వదిలేస్తాను. నీ ఇష్టమక, నీకంత కెపాసిటీ ఉంటే ట్రై చేయి. మన జీవితాలు, భక్తులు ఏమన్నారు, నా ప్రాణము నీ జీవములో మూట కట్టబడి ఉందన్నాడు. నా కాలగతులు నీ వశంలో, చాలా ఆయన చేతిలో ఉండబట్టి నడుస్తుంది బండి. ఇక్కడ మనమే తీసేసుకుందామని అసలు ఎత్తే యేసు రక్తం ఇచ్చి దేవుని ఆత్మ నడిపింపోయి ఆధారపడటం తప్ప ఇంకొక దిక్కు లేదు. ఏమన్నా సొంతంగా ట్రై చేస్తే దెబ్బతింటావు, అది చాలా డేంజరస్ అని పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ మనవి చేసుకుంటున్నాను. అంగీకరించిన వారికి వందనాలు. అందుకే మా పిల్లలకి ఎప్పుడు చెప్తాను, 99% is not 100%. That one single person can change your destiny. కొంపలంటి చేతదే. ఇక్కడ కన్య మరియా దైవజనురాలు వాళ్ళ పాస్టమ్మ గారని ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లి, ఆత్మీయ తల్లి పాస్టమ్మ అందించిన అద్భుత ప్రోత్సాహాన్ని బట్టి ఉప్పొంగుతున్న హృదయముతో పలికిన కృతజ్ఞతా వచనాలు మనం చదివాం. ఆ పాస్టమ్మ గారిని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. తన కడుపులో దైవజనుడు, తన విశ్వాసి కడుపులో లోకరక్షకుడు ఉన్నాడు. తన అసూయ పడలేదు. నాకంటే నా విశ్వాస బిడ్డలు పై స్థాయిలో ఉన్నారేమిటబ్బా అని బాధపడలేదు. సరిగదా, ఎంతో సంతోషపడింది, ఉప్పొంగిపోయింది, ఆనందపడింది, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడింది. నేను చెప్తున్నాను కదా, మీ జీవితంలో మీరు ఎంత పెద్దోళ్ళైనా సరే, నిజంగా మీ అభివృద్ధిని కోరుకునే, మీరు బాగుపడితే సంతోషించే ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటే మీ అంత ధన్యులు భూమి మీద ఇంకెవడో ఉండడు. దేవుని స్తోత్రం. మీ సంఘ కాపర్లు మీ మీ అభివృద్ధి, మీ ఆత్మీయత విషయాల్లో ఎలా స్పందిస్తారో నాకు పెద్దగా తెలియదు. కానీ ఒకవేళ మీకే తెలుసు, అది భూమి మీద ఇంకెవరికే తెలియదు, అది మీకే తెలుసు. మీ అభివృద్ధిని కోరుకునేవారు, మీరు బాగుపడితే ఆనందించే వాళ్ళు అయితే మీరు ప్రపంచంలో బెస్ట్లో ఉన్నట్లు లెక్క. ఈ తిరుగులేదు మీకు యేసు రక్తం ఇచ్చి. దేవుని స్తోత్రం.
ఎందుకంటే ఒకరికంటే ఇంకొకరు బాగా ప్రసంగం చేయొచ్చు, ఒకరికంటే ఇంకొకరు బాగా పాటలు పాడచ్చు, ఒకరికంటే ఒకరు ఇంకో వాయిద్యాలు తలాంతులు ఉండొచ్చు. కానీ అందరికీ ప్రేమించడం చేత కదండి. ప్రసంగించడం ఏముందండి, వాడు ట్రైనింగ్ ఇచ్చి పిల్లగాలు చెప్పేస్తున్నారు. మన యూట్యూబ్లో ఎంత బుడ్డు కూడా చెప్తాడు యూట్యూబ్లో, జోసెఫ్ ఏం చేశాడు, ఏడవలేదు, బాధపడలేదు, ప్రార్థన చేశాడు అని చెప్తున్నాడు. వాడు మళ్ళీ ముద్దు కనిపించింది నాకు. అని ఇల్లే గోతులో తోసేస్తే యోసేఫ్ ఏం చేశాడు, ఏడవలేదు. చాలా చిన్న పిల్లాడు, వాడికి సొంతంగా వచ్చిన ప్రత్యక్షత ఏం కాదు కదా, నేర్పించిందే కదా. ఎందుకు చెప్తున్నాడు, నేర్పిస్తే పిల్లలు కూడా చెప్తారు, పెద్ద ముచ్చటేం కాదని అంటున్నాను నేను. కానీ ప్రేమ ఒక నేర్పిస్తే రాదు, ప్రేమించే స్వభావం ఉండాలా. వాడి హృదయం ప్రేమించే మన కష్టంలో మనకు తోడుగా ఉన్నారా, నిలబడ్డారా, ధైర్యం చెప్పారా, ప్రార్థన చేశారా, మన కోసం కన్నీరు గార్చారా, మన శ్రమలో ఉంటే అల్లాడారా, మన క్షేమాన్ని కోరుకున్నారా. మీరు ధన్యమైపోయినట్టు బతికి ఎవడు మన కోసం ఎవడు ఎడతాడమ్మా భూమి మీద, అవునా కదా. మన మీద పడి ఏడిచేవాళ్ళు భూమి మీద ఉంటారు, కానీ మన కోసం ఏడిచేవాడు పాస్టర్ ఒకడే. వాస్తవం కాదంటారా? మీరు సడన్గా సైలెంట్ అయిపోతే నేను తప్పు చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు మన మీద పడి ఏడిచేవాళ్ళు ఉంటారు తప్ప మన కోసం ఏడిచేవాళ్ళు భూమి మీద చాలా తక్కువ తక్కువ తక్కువ. మనం కష్టపడి మనం కూలి పని చేసుకొని మనం ఇళ్ళల్లో అంట్లు తోముకొని నానా సావులు తెచ్చి రూపాయి దాచుకొని ఒక 1000 రూపాయలు డ్రెస్ కొని వేసుకుంటే 2000 రూపాయలు ఎడతాడు ఒక్కొక్కడు. మన మీద పడి ఏడిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు భూమి మీద, మన కొరకు ఏడిచే వాళ్ళు తక్కువ ఉంటారు. నాకు తెలిసి దైవ సేవకులు పని చేస్తుంటారు. సంఘంలో ఎవరికే చిన్న తెప్పలు వచ్చి వీళ్ళు చేస్తుంటారు, వీళ్ళు పొలవమని గోలెట్టేస్తుంటారు, టెన్షన్ పడిపోయి తిరిగేస్తుంటారు. మన కొరకు ఏడ్చేవాడు భూమి మీద ఎవడన్నా ఉంటే అంటలేదు మీరు. కనుక అదొక ధన్యత, అదొక భాగ్యం. ఇప్పుడు కృతజ్ఞత అనండి. సాధారణంగా కృతజ్ఞత అనేది ఎప్పుడు ఏదైనా మేలు పొందినప్పుడు, మేలు కలిగినప్పుడు, లాభం కలిగినప్పుడు, ప్రయోజనం చేకూర్చినప్పుడు, కష్టం తీరిపోయినప్పుడు, ఉన్న చిక్కులు బాధలు ఇబ్బందులు తొలగిపోయినప్పుడు వచ్చే ఒక భావ వ్యక్తీకరణ, హృదయ స్పందన లక్షణం కృతజ్ఞత. ఇప్పుడు మీరందరూ నోరు తెరిచి నాకు జవాబు చూడండి, మరియమ్మకి ఏ మేలు కలిగింది? చూసారా, అంత మౌనం పాటించాల్సినంత కష్టం వచ్చింది ఆ బిడ్డకి. మేలు కలగల వెలుపలికి చూస్తే కదా. ఆమెకి ప్రధానం అయిపోయిందండి. రేపో మాపో పెళ్ళి అండి, 2 కుటుంబాల్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి, బిడ్డ కూడా పెళ్లికి సిద్ధపడుతోందండి. ఈ సమయంలో గబ్రియల్ తన గదిలోకి వస్తే, దయాప్రాప్తురాలా నీకు శుభం అంటే, ఆ శుభవార్త ఏమై ఉండదు, నీ పెళ్లి గ్రాండ్గా జరుగుద్ది బిడ్డ, గొప్ప దైవజనులు వస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, గొప్ప ప్రార్థనా పరులు వస్తారు, ఏమండి సిటీలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ నేను వచ్చి దీవించబోతున్నారు, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా కట్టబోతుంది, ఆదర్శ క్రైస్తవ కుటుంబానికి నిలువెత్తే నిదర్శనంగా నిలబడబోతున్నావు. ఇలాంటివే కదా శుభవార్తలు అంటే. ఇప్పుడు గబ్రియల్ అనే వర్తమానికుడు తెచ్చిన శుభవార్త ఏంటి? నువ్వు ఇప్పుడు గర్భవతి కావాలి బిడ్డ అన్నాడు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా రావా? అంత సైలెంట్గా ఉండక్కర్లేదు. మిమ్మల్ని కదా అడుగుతున్నాను. ఏదో స్టూడియోలో కూర్చొని కెమెరా ముందు ఎవడో లేకపోయినా వాక్యం చెప్పేసినట్టు ఉంది నా పరిస్థితి. ఆమెకి ప్రాబ్లమ్సే కాదా? ఇప్పుడు తన గర్భవతి అని తెలిస్తే చేసుకున్నాడు చేసుకుంటాడా? చేసుకోకపోతే పానే వాళ్ళు మంది భూమి మీద ఉన్నారు, దేశం కొట్టిపోయిందా అంటారు అమ్మ నాన్న. ఇదేం పాపిష్టి పని బాబు, లేని పొంతాలకి నువ్వు తెచ్చి 10 మందిలో తిరగగలదమా? అమ్మ మీకు తెలుసు కదమ్మా నేను ఎంత పరిశుద్ధంగా ఉంటాను, నేను పాపం చేయలేదు సరే, మరి ఇదేంటి? ఏం జవాబు చెప్పాలి జనాలకి? రోడ్డు మీదకి వెళ్ళగలుగుతామా, బతకగలుగుతాం? ఊర్లో మనల్ని బతకనెత్తారా? గోలెట్టిపోతారు ఇంట్లో. అవతలలో ఒప్పుకోరు, యువతలో ఒప్పుకోరు. పోనీ ఎవరు ఒప్పుకోకపోయినా ధర్మశాస్త్రం వాళ్ళు ఇంకా దుర్మార్గం. ఇప్పుడు తను దేవుని వాక్యమును, ఏ వాక్యం? ప్రపంచములను సృష్టించిన దేవుని వాక్యాన్ని తన గర్భములోనికి ఒక విత్తనంగా శరీరమును ధరించుటకు అంగీకరివ్వటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా? ప్రాబ్లమ్స్ పోతాయా? అన్ని నిందలే, అన్ని అవమానాలే. ఎంత ఘోరం అంటే భూమి మీద ఎవరు ఎన్ని మాటలన్నా కన్న తల్లి చేర్చుకుంటుంది. కానీ ఇప్పుడు అందరికన్నా ముందు గెంటేసిన తల్లే. పోనీ యోసేపుకి వెళ్తారే యాక్సెప్ట్ చేసిందా? ఆ ఊరంతా దావీదు పట్టణం, యోసేపు ఇంటి పేరు ఎవడన్నా రాణించాడు కొంపలోకి? సత్రములో తాగుబోతోడుకు చోటుందంటే వీళ్ళకి చూడలేదంట. ఎంత ఘోరం అండి. అంటే ఇప్పుడు మరియమ్మకు చెప్పబడిన వార్త, సువర్తమానం, శుభవార్త
నువ్వు దయ పొందుతివే ఏం ఫేవర్ నాయనా? పెళ్ళి అయిపోయింది, అవమానం వచ్చేసింది, అమ్మ నాన్న గెంటేశారు. మీరు ఆలోచించండి, లైఫ్లో ఇంకో అరగంటకో గంటకో ప్రసవిస్తుంది అన్నంత పీక్ ఆశలో గాడిద మీద ప్రయాణం ఎట్లుంటుందండి? ఊహించండి. అసలు ఏమన్నా కంఫర్టబుల్ ట్రాన్స్పోర్టేషనా? ఒక నాటు రిక్షా అయిన కదా. ప్రసవం జరిగింది ఎక్కడో సత్రం అంటది, ఏమన్నా కంఫర్టబుల్ ప్లేసా అండి? ఎంత పేదవారైనా పోన్లే సత్రంలో కాన్పు జరిగితే తలను కోరుకుంటారండి. ఎంత అడుక్కునే వెళ్ళినా తన బిడ్డను కుడితొట్లో పడుకోబెట్టక ఇష్టపడతారండి. ఏంటండి బాబు ఈ ఘోరం? ఏమొకొచ్చినన్ని కష్టాలు, ఏమొకొచ్చిన నిందలు, ఏమొకొచ్చిన అవమానాలు ఎవరికి రాలేదు, లేవు. ఇప్పుడు నా పాయింట్ ఇట్లా ఉంటుంది అనే పిక్చరు ఆ పిల్లకి అర్థం కాదా? అని పిచ్చిదా? తెలివైందే కదా. ఒక్కసారి సీన్ అంతా కనబడుతుందా లేదా? దాన్ని మళ్ళీ పాస్టమ్మ కన్ఫర్మ్ చేశారు, అవును బిడ్డ నీ లోకరక్షకుడు వచ్చాడు నీ లోపలికి. ఆమె కన్ఫర్మ్ చేసి ఎలిజబెత్ అమ్మగారు, నీ గర్భములో ఉన్న దేవుని చూసి నా గర్భంలో సేవకుడు సంతోషపడి నాట్యం ఆడుతున్నాడు. ఇట్ వాస్ ద కన్ఫర్మేషన్ ప్రాఫెసీ బై ద పాస్టర్ అమ్మ. ఇన్ని రకాలుగా భవిష్యత్తు నిందలు, అవమానాలు, తృణీకారం, అవహేళన, రోడ్డున పడిపోయే పరిస్థితులు ఎంత వస్తే థ్యాంక్స్ గివింగ్కి పాయింట్ ఏంటి నాకు అర్థమవుతలేదు. చేస్తే నాలుండైతే అట్లీస్ట్ ఫాస్టింగ్ చేస్తుండేవాడు. ప్రభా ఈ నిందలు, ఈ శ్రమల మధ్య నేను తట్టుకోలేనేమో, బలహీన పడతానేమో, నన్ను కాపాడయ్యా, విశ్వాసాన్ని కోల్పోకుండా చూడయ్యా, నేను అవమానం రాకుండా బతికే కృపేవయ్యా, నా వరకు నేను శక్తి కలిగిన వ్యక్తిని కాదు ప్రభా, నన్ను నిలబెట్టండి ప్రభా అని ఏడ్చుండేవాడినేమో మహా అయితే భక్తుంటే. కానీ లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ అనగలనా? వై మీ అలోన్ ఓ గాడ్, నన్నే ఎందుకు ఎంచుకున్నావు? చాలా కష్టం, చాలా అవమానం భరించలేను. నా పరిశుద్ధ జీవితాన్ని ఎరిగిన మా మమ్మీ కూడా రోడ్డు మీద గెంటేస్తున్నాను. సాధారణంగా హాయిగా సాగిపోతున్న జీవితం ఒక్కసారిగా కుదుపులకు లోనైతే, నిందలకు లోనైతే, అవమానాలకు లోనైతే, శ్రమలకు లోనైతే ఎందుకు ఇలా చేసావని ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను, భరించే శక్తి అని అనవాలా. కానీ థ్యాంక్ యూ అని చెప్పడానికి ఎవరిసారి భూమి మీద ఉంటాడు చెప్పండి నాకు మీరు? అలాంటి వాళ్ళు ఎప్పుడో చూశారు మీరు? మరి మీరైతే చేస్తారో చెప్పండి? యాక్సెప్ట్ చేయటమే కష్టం, యాక్సెప్ట్ చేస్తే భరించడమే కష్టం. పెద్ద ఏదో ₹1,00,000 లాటరీ జరిగినట్టుగా, ఏదో డబ్బు వచ్చి పడిపోయినట్టుగా, మేలు జరిగినట్టుగా, ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టుగా, ఉద్యోగం వచ్చినట్టుగా ఆమె మాట్లాడినారు మీరు. నా ఆత్మ నా రక్షకుని దేవుని యందు ఆనందించుతున్నప్పుడు ఆనందపడిపోయే మ్యాటర్ ఏంటమ్మా? వేల సార్లు చదివి ఉంటానా వచ్చినాను నేను. ఓరి బాబో ఏంటి ఇలా అంటుందేమా? ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ప్రాణము నా దేవుని ఆనందిస్తుంది, సంతోషపడిపోతున్నాను, నేను ధన్యురాలని, నిజంగా దీవెన నాకున్నంత అదృష్టం భూమి మీద ఎవరికలేదు. గోలెట్టేస్తుంది మనిషి, ఎగిరి గంతులేసి చప్పట్లు కొట్టి ఆనందం చేసేస్తుంది, ఆనందపడిపోతుంది. మీరందరూ ఫోకస్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, మేలు జరిగినట్టుగా ఉందా, లాభం ఏమన్నా కలిగిందా, ప్రయోజనం ఏమన్నా కలిగిందా? ఈ దేవుని చిత్తాన్ని అంగీకరించడం ద్వారా నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ దేవుని చిత్తాన్ని లైఫ్లోకి తీసుకోవటం వల్ల మంచి సుఖమయమైన జీవితం పోయింది, సౌకర్య లైఫ్ పోయింది, అందమైన పెళ్లి ఆగిపోయింది, ఘనతలు కీర్తిలు వచ్చే ఛాన్సులు పోయి, బ్లెస్సింగ్స్ పోయి, గిఫ్ట్లు పోయి, మంచి పేరు పోయింది, నిందలే, అవమానాలే, తృణీకారమే, శ్రమే, ఒక దిక్కుమాలు బతికైపోయింది దేవుని చిత్తాన్ని యాక్సెప్ట్ చేయటం వల్ల. దీనికి ఎవడైనా పెడితే ఫాస్టింగ్ పెట్టుకోవాలి, విజ్ఞాపన కొట్టు పెట్టుకోవాలి, థ్యాంక్స్ గివింగ్ పేరు పెడతామేంటి అసలు? నా పాయింట్ మీకు అర్థమైందా? అంటది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నాత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. అసలు ఆనందపడిపోతుందంటే థ్యాంక్స్ చెప్పేస్తుంది మనిషి.
గుండెలు పగిలిపోయే దుఃఖంతో ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ఏడ్చాను నేను ఈ పాయింట్ పట్టుకొని. ప్రభా, నాకు ఈ శ్రమను అనుమతించినందుకు స్తోత్రం అని చెప్పగలిగిన ఐదు ఉంటే కూడా గొప్పే, కానీ అసలు ఇది శ్రమ అనుకోకుండా దాన్ని భాగ్యంగా భావించడం ఇంకెంత గొప్ప. శ్రమను యాక్సెప్ట్ చేయడమే గొప్ప క్వాలిటీ అంటే అసలు శ్రమగా తీసుకోకపోవడం ఇంకెంత గొప్ప క్వాలిటీ అది. నాకెందుకు ఇలా వచ్చింది, దేవుడు ఎందుకు అనుమతించాడు, దేవుడు ఎందుకు ఈ శ్రమను రానిచ్చాడు, దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేశాడు, ఆయన అడ్డుకుంటే చాలు కదా, ఒక్క మాట అంటే సరిపోతుంది కదా, ఎందుకు దేవుడు నా సైడ్ నిలబడలేదు, ప్రశ్నలే ప్రశ్నలు. కానీ ఇంతకన్నా ఎక్కువ ఇబ్బందిలోకి నెట్టి వేయబడ్డ మరియమ్మ జీవితంలో స్తుతులే స్తుతులు, ఆరాధనే ఆరాధన, ప్రశ్నే లేదు అసలు. ఆశ్చర్యం వేసింది నాకు. బైబిల్లో ఏ భక్తుల జీవితాన్ని చూసుకున్నాం, నాకు వచ్చే సహజంగా అందరికీ అంతే ఉంటుందేమో, నాకైతే నేనైతే ఏం చేస్తాను అక్కడ ఉంటే అని ప్రశ్నే వస్తుంది. ఆ టైంలో నేనుంటే అయ్య బాబాయ్, నేనైతే ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించండి, తప్పదంటే మరి ఎలా పడతానా, దీన్ని తప్పించుకుని నరకంలో సావలేను కదా, ఎత్తొకటి మరి ఏదో సత్తం లేదు, పరలోకం తీసుకెళ్ళి నీకు స్తోత్రం అని ఏడుతున్నాను. యథార్థం చెప్తున్నాను కదా. మరి మీరు ఎంత రేంజ్ ఉన్న వాళ్ళు నాకు తెలియదు, కానీ నా బతికైతే అంతే. మా బాబోయ్, పరువు లేక అన్నం లేకుండా బతికేస్తాను, ఆరోగ్యం లేకుండా బతికేస్తాను, ఊరంతా నేను తప్పు చేసిన వ్యక్తిలాగా మాట్లాడుతాను, తట్టుకోలేను ప్రభు, చచ్చిపోతాను అవునంటారు కదంటారా. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా పడగలం, కానీ మన పక్క ఎదుటివాడు మన క్యారెక్టర్ మీద ఎంత రాయి వేస్తే మనం తట్టుకోగలమా, ఒక అక్రమ సంబంధం అంటగట్టేస్తే భరించగలమా. మరి మరియమ్మని అలాగే చూశారు కదా. యెషయాగ్రంథంలో ఒక చోట నీవు మోయిచున్నది ఏమిటి అని అడుగు వానికి శ్రమ. చాలా కష్టం అనిపిస్తుంది, నేనైతే తట్టుకోలేను. నేను క్రైస్తవుని అయ్యుండి, మారు మనసు పొందిన వారి నుండి, బాప్తిస్మం పొందిన వారి నుండి, సేవకునైన తర్వాత అప్పటికి ఒక 200-300 బాప్తిస్మాలు ఇచ్చిన తర్వాత కూడా నా మీద ఒక భయంకరమైన అందేస్తే నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. నేను నరకంలోకి వెళ్ళిపోయి యుగ యుగాలు కాలిపోవలసిన దౌర్భాగ్యుణ్ణి. కానీ ప్రభు నన్ను చివరి క్షణంలో కాపాడి సూసైడ్ చేసుకుని నరకానికి వెళ్తామని తెలీదా? బుద్ధి ఉందా నీకు? ఎందుకని నీకోసం చచ్చిపోయాను, రక్తం కార్చాను ప్రభు నాతో మాట్లాడితే. నీకోసం చిన్నప్పటి నుంచి ఎన్ని శ్రమలు పడ్డాను, కానీ ఈ మాట పడలేకపోతున్నాను, నా వల్ల కాదు ప్రభు అంటే. నువ్వు భరించగలిగిందే వస్తే శ్రమ కాదో, నువ్వు భరించలేంది వస్తేనే శ్రమ, భరించాలంతే అన్నాడు. సరే ప్రభు, ఇంకెప్పుడు ఇంత బుద్ధిహీనం పెంచి ఒక్క పాపానికి క్షమించి నాకు అవకాశం ఇవ్వమని ఆయన కాళ్ళ మీద పడి కన్నీరు మున్నీరు గడిస్తే ప్రభు నన్ను క్షమించి ఒక అవకాశం ఇచ్చారు. ఇది జరిగింది 2000 సంవత్సరంలో. ఇప్పటికి 24 సంవత్సరాలు. ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా నెగిటివ్కి వెళ్లకుండా ఆ బాధల్లో కూడా ప్రభువా తట్టుకోగలిగితే స్తోత్రం, తట్టుకోలేకపోతే శక్తి నీవు ప్రభువా అని తప్ప అంత దాటి బయటికి వెళ్లకుండా భయంగా బతుకుతున్నాను దేవుని సన్నిధిలో. ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పటమే, థ్యాంక్స్ చెప్పటమే, ఆరాధన చేయటమే వస్తాయి. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు థ్యాంక్స్ చెప్పడానికి స్కోప్ లేని విషయం ఇక్కడ. మీరు ఆ పాయింట్ పట్టుకున్నారా లేదా? మాట్లాడలేదు, అర్థమవుతుందా? వావ్, థ్యాంక్ యూ సో మచ్ అనడానికి. ఇప్పుడు వీళ్ళకంటే సీట్ వచ్చింది చెప్తుంది, దానికి విమానం దొరికి అతను వెళ్ళిపోతాడు కూడా చెప్తాడు. మరియంకి ఏం దొరికింది? మీ అందరికీ దేవుడు మంచి కుటుంబాలు ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, చెప్తారు థ్యాంక్స్ అని చెప్తారు. మరియంకి ఏం వచ్చింది? నింద వచ్చింది, అవమానం వచ్చింది, శ్రమ వచ్చింది, భయంకరమైన కష్టం వచ్చింది. భూమి మీద ఎవ్వరు అన్నా పర్లేదు, కానీ అమ్మాయి అంటే ఎవడు తట్టుకుంటాడండి? గుండె పగిలిపోద్ది. ఎవడెన్ని మాట్లాడు, కొడుకా ఏ బిడ్డ నువ్వేంటో నాకు తెలుసు కదా, నేనున్నాను కదా అంటే దర్జా బతికేలేంపిస్తుంది. కానీ అమ్మ కూడా ఏంటి పాప పోబెట్టుకొని బయటికి ఎంటేస్తే ప్రసవ ఎంత నొప్పులు పడుతున్న క్షణం కూడా కనికరం, సావు నువ్వు అలాగే సావు అన్నట్టుగా తలుపులు తీసేస్తే, ఏ రోడ్డు మీద అవమానకరమైన పరిస్థితి వస్తుందో అని కనికరం లేకుండా గెంటేస్తే, ఎందుకు ఒప్పుకున్నాను రా బాబు దేవుని చిత్తాన్ని అనిపించవచ్చు కదా. నా పాయింట్ ఏంటి, ఈమెకి ఎందుకంత సంతోషం కలిగింది, ఎందుకు థ్యాంక్స్ చెప్పింది? ఆ ఒక్క మొక్క చెప్తే వెళ్ళిపోతాం, ఏం లేదు కోటం. ఇక కుటుంబంలో సమాజం ఎక్కడ సంతోషం లేదు, సుఖం లేదు, శ్రమే, నిందే. అయినా ఏం చెప్తుంది? నీ శరీరంలో సుఖం లేదు, ఇంట్లో నీకు స్థానం లేదు, సమాజంలో పన్ను లేదు, ఇవన్నీ కూడా పాపము చేసినందువలన రాలేదు, దేవుని చిత్తాన్ని అంగీకరించినందువల్లనే వచ్చాయి. బట్ స్టిల్
యు ఆర్ దేర్ టు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవుని స్తుతించడానికి ఏముంది అని అడిగితే మరియమ్మ ఇంటర్వ్యూ తీసుకుందాం. ఆమె ఏమంటుందంటే, మీరు అన్నది కరెక్టే, నా శరీరంలో సుఖం లేదు, నాకు ఇంట్లో స్థానం లేదు, సమాజంలో పరువు లేదు, కానీ నా ద్వారానే లోకమునకు రక్షకుడు వస్తున్నాడు, నా ద్వారానే దేవుని చిత్తం సంపూర్ణమవుతుంది, నా ద్వారానే కొన్ని యుగములుగా మానవ జాతి నిరీక్షణకు తెరదించుతుంది, నా ద్వారానే. పూర్వకాలంలో భక్తులందరూ ఏం ఆశించారు? నేను నన్ను చూస్తున్నాను, ఇప్పుడు ఉంటకెళ్ళాడు, వచ్చేస్తున్నాడు తొందరలో అని ఆయన చెప్పాడు. స్త్రీ సంతానంకి వస్తానని ఆయన చెప్పాడు కదండి. నక్షత్రం యాకోబులు ఉదయించాలని ఆయన చెప్పాడు. పాప సహితుడైన మనుషులు నుండి పాప రహితుడైన దేవుడు వస్తే అంత బాగుండని ప్రవక్తలు కలలుగన్నారు, కోలుకున్నారు. ఆమేన్. ఇన్ని ప్రవచనాలు, ప్రకటనలు ఏమన్నాడు? యేసును గూర్చిన సాక్ష్యం ప్రవచన సారం. ప్రవచనాలన్నీ కలిపి మిక్సీలో వేసి తిప్పితే వచ్చే ఒక సారం ఉంటుంది, అది యేసుప్రభు అంట. ఎక్కడెక్కడ ఉన్న ప్రవచనాలన్నీ నెరవేర్పే యేసుప్రభు అంట. ఇన్ని ప్రవచనాలు నెరవేర్పు నా ద్వారా. మరణాంధకారములో ఉన్న ప్రజలకు అరుణోదయ దర్శనం వెలుగు నా ద్వారా. అంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని రక్షణ కార్యము లోకములో అమలు చేయబడుటకు ఇన్ని కోట్ల మందున్న మానవ జాతిలో, ఇన్ని యుగములలో, ఇన్ని తరములలో దేవుని ఏర్పాట్లో నేనున్నాను, దేవుని ఎంపికలో నేనున్నాను, దేవుని చిత్తములో నేనున్నాను. ఎంతకన్నా నాకేం భాగ్యం కావాలి? ఆ ఒక్క పాయింట్ కోసం ఇన్ని బాధలను పడతానని ఆమె దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉంది.